అవుతుంది కదా? Yeah. Yeah. Okay. Yeah, anyone have any doubts? Yeah, please tell me. ఇప్పుడు ఏం లేదండి, ఒకసారి ఆమె స్టార్ట్ చేసిన తర్వాత డౌట్స్ వస్తాయి. ఓకే. యా, ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదండి. ఏంటంటే ఆక్టా అనేది ఒక థర్డ్ పార్టీ వెండర్ లాగా అనమాట. ఇప్పుడు ఏవైనా అప్లికేషన్స్ అంటే ఐ డోంట్ వాంట్ టు షో యూ యాజ్ ఎ పీపీటీ, ఐ వోంట్ లైక్, బట్ టు డెమాన్స్ట్రేట్ యూ ఐఎమ్ గివింగ్ దిస్ పీపీటీ వర్షన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏ అప్లికేషన్స్ అయినా మనం సపరేట్గా యాక్సెస్ చేసే బదులు వీ కెన్ యూజ్ ఆక్టా అండ్ వీ కెన్ యాక్సెస్ బై యూజింగ్ ఆక్టా అనమాట. ఆక్టా యూజ్ చేసి ఏ అప్లికేషన్స్ అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా ఆక్టా ప్లాట్ఫామ్ అనేది క్లౌడ్ పైన ఉంటుంది. జనరల్‌గా ఈ ఆక్టా అనేది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఒక టీమ్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక యూజర్ క్రియేట్ అయ్యి అగైన్ డెడ్ అంటే డీయాక్టివేట్ అయ్యే వరకు కూడా వాళ్ళు మొత్తం మేనేజ్ చేస్తారనమాట. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే అదొక టీమ్ సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళు యూజ్ చేయడానికి వచ్చిన టూలే ఈ ఆక్టా అనమాట. సో, ఈ ఆక్టా కూడా సేమ్ అదే పని చేస్తుంది. వి ఆర్ ద డెవలపర్స్ అండ్ ద అడ్మిన్స్. వి విల్ వర్క్ ఆన్ ఆక్టా. ఓకే. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ హూ ఆర్ వాట్ ద పర్సన్ ఆర్ థింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి. ఒక పర్సన్ గురించి అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటది కదా! దాన్ని రిప్రజెంట్ చేసేదే ఐడెంటిటీ అన్నమాట. వాళ్ళకి మనం ఇస్తాము కదా ఏదైనా యాక్సెస్. ఇప్పుడు ఈ కార్డ్ ఉంది. ఈ కార్డ్ ఈ వ్యక్తి కోసం మనకి చెప్తదన్నమాట. ఈ పర్సన్ కోసం మనకు చెప్తది. దాన్ని ఐడెంటిటీ అంటారు. ఈ కార్డ్ యూజ్ చేసి ఏదైనా మనం యాక్సెస్ చేయగలిస్తే దాన్ని యాక్సెస్ అంటారన్నమాట. వీ కెన్ యాక్సెస్ అన్ ఏటీఎం ఆర్ వీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్, ఎనీ ప్రిమిసెస్, ఆఫీస్ ప్రిమిసెస్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే, అది. ఇప్పుడు చూసారా ఇక్కడ రిలేషన్‌షిప్, ప్రొవిజనింగ్, అథెంటికేషన్, ఆథరైజేషన్, సెల్ఫ్ సర్వీస్, పాస్వర్డ్ మేనేజ్మెంట్, కంప్లయన్స్, డీప్రొవిజనింగ్, రిలేషన్‌షిప్. అంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అవుతాడు. ప్రొవిజనింగ్ అంటే ఆ యూజర్ క్రియేట్ చేసి మన ఎన్వైరన్మెంట్‌లో ప్రొవిజన్ చేస్తారండి. ప్రొవిజన్ చేయడం అంటే ప్రస్తుతానికి మీరు క్రియేట్ చేయడం అనుకోండి. అథెంటికేషన్ అంటే ఏంటి? ఒక యూజర్‌కి ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్. యాహ్! అథెంటికేషన్ అంటే ఏంటంటే స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! యాహ్! అథెంటికేషన్ అంటే ఏంటంటే ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్. ఇప్పుడు ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటెవర్ ఇట్ మే బి. ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉంది. స్క్రీన్ అది షేర్ అవ్వలేదండి అది. ఎవరికీ కనిపించట్లేదండి? లేదు మేడం. మీ స్క్రీన్ షేర్ అవుతుంది. కనిపిస్తుంది నాకు. షేర్ కనపడట్లేదు. మేడం కనిపిస్తా ఉంది మేడం. కానీ ఆఫీస్ ల్యాప్‌టాప్ నుంచి లాగిన్ అయితే కనపడదు మేడం. ఐయామ్ నాట్ ష్యూర్. మేబీ యూ హావ్ సమ్ రెస్ట్రిక్షన్. యాహ్! ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. నాది పర్సనల్ ల్యాప్‌టాపేనండి. బట్ స్క్రీన్ అయితే షేర్ అవ్వలేదు. ఒకసారి రీషేర్ చేయండి. రీషేర్ చేశానండి. అందరికీ అదే ఇష్యూ ఉందా? ఓన్లీ ఫ్యూ మెంబర్స్? It's visible. ఇట్స్ విజిబుల్. ఓకే. యాహ్! సో మీరు ఆల్రెడీ అది షేరింగ్ కూడా ఓన్లీ టీమ్స్ చేయడం వల్ల వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుందండి? లేదు మేడం. లేదు మేడం. మీది ఓన్లీ టీమ్స్‌దే కనిపిస్తుంది. కనిపించట్లేదు మేడం. మీరు అదే నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయండి బెటర్. మీ స్క్రీన్ అయితే షేర్ అవుతుంది కానీ మీ టీమ్స్‌దే షేర్ అవుతుంది. నేను అంటే ఎంటైర్ స్క్రీనే షేర్ చేశానండి. ఇప్పుడు? ఇప్పుడు కనిపించట్లేదు No, మేడం. it's- ఓన్లీ టీమ్స్ మీ స్క్రీన్ అయితే ఒకసారి కనిపిస్తుంది. ఇది స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి. హలో. యాహ్! చేస్తున్నానండి. యాహ్! ఎంటైర్ స్క్రీనే షేర్ చేశాను. ఇప్పుడు కనిపిస్తుందా? ఒకసారి స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి మేడం. స్టాప్ చేశానండి. మీది ఇంకా కనిపిస్తుందండి మాకు. అవునా? కెన్ ఐ సైన్ ఇన్ వన్ మోర్ టైమ్? గివ్ మీ యాహ్! 1 సైన్ minute. ఇన్. సైన్.
ఇప్పుడు కనిపిస్తుందా నోట్ ప్యాడ్? Yes. కనిపిస్తుంది కదా? లేదు మేడం. ఇప్పుడు నాకు కనిపిస్తుంది. కనిపిస్తుందండి. లేదండి లాగిన్ కనపడట్లేదు. అవుతుంది. మేబీ ఎవరికైనా ఆఫీస్ ల్యాప్టాప్ యూస్ చేసే వాళ్ళకి మీకు ఆఫీస్ ల్యాప్టాప్ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కనిపించట్లేదు. వాట్ అబౌట్ ప్రైవేట్ రిమైనింగ్? No, నేను it's not పర్సనల్ coming. ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను కానీ నాకు కూడా No. కనిపించడం లేదండి. Not it. విజిబుల్ నౌ ఇట్స్ నేను విజిబుల్ డ్రాప్ అయ్యి మేడం. మళ్ళీ జాయిన్ అవుతాను లేండి అట్లయితే. నౌ ఇట్స్ Okay. విజిబుల్. ఎంతమందికి కనిపించట్లేదండి? How many members? Please tell your names. ప్రకాష్ మేడం కనపడట్లేదు. ఓకే. ఇంకా మిగతా వాళ్ళకండి? ఇప్పుడు కనిపిస్తుందండి షేర్. ఇప్పుడు ఇందాక ఓకే మేడం, కనిపిస్తుంది. ఇప్పుడు షేర్ ఓకే. అయ్యింది. మేబీ దట్ ఈస్ యువర్ నెట్వర్క్ ఇష్యూ అండి. అంటే లాగ్ ఉండొచ్చు. లేదు నేను డ్రాప్ అయ్యి మళ్ళీ జాయిన్ అయినా అండి. నేను రీలాగిన్ అయ్యాక సాల్వ్ అయింది మేడం ప్రాబ్లం. ఓకే. సేమ్ నాది కూడా అట్లే. ఇప్పుడు ఓకే కదా? ఓకే ఓకే. ఓకే మేడం. యా. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అండి. జనరల్‌గా యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే very basic this is, okay? I want to give you an idea like identity and access management. ఇది ఒక సపరేట్ టీమ్ అండి. నిన్న మనం ఏడీ టీమ్ అని ఒకటి చెప్పుకున్నాం కదా, ఆఫ్టర్ టీమ్. జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి కదా, అంటే ఏంటి టీమ్స్ అని. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వన్ యూజర్ క్రియేట్ అయ్యి డియాక్టివేట్ అయినంత వరకు మొత్తం అండి, వన్ యూజర్ క్రియేషన్ నుంచి డియాక్టివేట్ అయ్యే వరకు. ఈ యూజర్ ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే, ఇప్పుడు కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయండి. చాలా అప్లికేషన్స్. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏదో ఒక టీంలో వర్క్ చేస్తారు కదా, ఆ టీం ఏదో ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తారు కదా. కంపెనీ అప్లికేషన్స్, వన్ యూజర్, కంపెనీ. వన్ యూజర్ అనేవాడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడండి. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ యూజర్కి 10 అప్లికేషన్స్ ఇచ్చారండి. అంటే ఇవి మీరు వాడతారని కాదు, మీరు ఏదో ఒక పర్పస్కి వాడతారు. ఓకేనా? ఏదో ఒక పర్పస్ కోసం వాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ 10 అప్లికేషన్స్కి 10 యూజర్ నేమ్స్ అండ్ 10 పాస్వర్డ్స్ క్రియేట్ అవుతాయండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, ఈ పనంతా ఎవరు చేస్తారంటే, మళ్ళీ మీకు ఇంకొక రోజు ప్రమోషన్ వచ్చిందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. లేకపోతే ప్రమోషన్ కాదు, మీ లేడీస్ అనుకోండి, మ్యారేజ్ అయ్యాక లాస్ట్ నేమ్ చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాస్ట్ నేమ్ చేంజ్ అయింది. లేకపోతే మీ అడ్రస్ చేంజ్ అయిందండి. ఇలా ఏవో ఒకటి అడ్రస్ చేంజ్ అయింది. అలా మొత్తం ఇలాంటి మోడిఫికేషన్స్ గానీ, అప్లికేషన్స్‌కి అకౌంట్స్‌కి అంటే ఈ ఈ ఈ అప్లికేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం గానీ, లేకపోతే యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, లేకపోతే టైటిల్స్ చేంజ్ చేయడం గానీ, ప్రమోషన్ వస్తే టైటిల్ చేంజ్ అవుతుంది కదండీ. లాస్ట్ నేమ్ చేంజ్ చేయడం, ఫస్ట్ నేమ్ చేంజ్ చేయడం, అడ్రస్ చేంజ్ చేయడం, లేకపోతే ఏదైనా ఇంకా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటదనుకోండి, ఆ సెక్యూరిటీ క్రియేట్ చేయడం. ఇలాంటివన్నీ కూడా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారండి. వాళ్ళ పనే అది. ఓకేనా? వీళ్ళు ఎందులో చేస్తారు ఈ మేనేజ్మెంట్ అంతా అంటే, ఏడీ అనే ఈ టూల్ ఉంది కదండీ, ఈ టూల్‌లో చేస్తారండి. ఓకే. ఇప్పుడు ఈ ఏడీ అనే టూల్‌లో ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ ఒక యూజర్‌ని క్రియేట్ చేయడం, ఏమైనా అప్డేట్ చేయాలంటే చేయడం, అలాంటివి చేస్తారండి. ఏడీ టీమ్ అని ఒక సెపరేట్ టీమ్ ఉంటదండి. కొన్ని కంపెనీస్‌లో ఈ ఏడీ టీము, ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టీము ఒకటే ఉంటది. కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టీమ్ వేరేగా ఉంటది. ఏడీ టీమ్ సెపరేట్‌గా ఉంటది. ఈ ఏడీ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏడీ సర్వర్స్ మేనేజ్ చేయడం, వీళ్ళు చేయలేకపోయిన ఇష్యూస్, అంటే ఈ ఐఐఎం టీమ్ వాళ్ళు చేయలేకపోయిన ఇష్యూస్‌ని సాల్వ్ చేయడం, హై లెవెల్ యాక్సెస్ ఇవ్వడం, సర్వర్స్‌లో
అప్డేట్ చేయడం, అప్డేట్ చేయడం. ఓకే. అదే కాకుండా ఇంకా ఈ ఏడీ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే పాలసీస్ క్రియేట్ చేయడం. ఇంకేం చేస్తారంటే ఇంకా చెప్పాలంటే ఏడీ అనేది ఎలా ఉంటదంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏడీ ఎలా ఉంటది. ఎందుకంటే మనం ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పాను కదా ఏడీ. అప్పుడు మీకు ఏడీ కూడా ఎలా ఉంటదో తెలుస్తదనమాట. ఈ ఏడీ ఏం చేస్తామంటే, ఏడీ అనేది ఒక ట్రీ అండి. ట్రీ కింద చాలా బ్రాంచెస్ ఉంటాయన్నమాట. బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అలా ఉంటాయి. ఓకేనా? ఈ ఏడీ అనేది ఒక ట్రీ. ఈ ట్రీ కింద బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 ఉంటాయి. బ్రాంచ్ 1కి అందరూ వెళ్ళరండి. బ్రాంచ్ 1 అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు కోసం క్రియేట్ చేసామనుకోండి. బ్రాంచ్ 2 అనేది హైదరాబాద్ కోసం క్రియేట్ చేసాం. బ్రాంచ్ 3 చెన్నై కోసం క్రియేట్ చేసాం. ఎవరైతే బ్రాంచ్ 1కి అంటే ఇది ఫారెస్ట్ అండి. ఏడీలో ఒక ఫారెస్ట్ ఉంటది. ఇవే టెర్మినాలజీ అండి. ఫారెస్ట్ అంటే అదేదో శాంపుల్ పీస్ కాదు. ఫారెస్ట్ అనేది నిజంగానే ఫారెస్ట్ ఉంటది. ఏడీలో ఫారెస్ట్ ఉంటది. ఫారెస్ట్‌లో ట్రీస్ ఉంటాయి. ఓకేనా? ట్రీస్‌లో బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఇదొక ఆర్గనైజేషన్ ఏడీ. ఏడీలో ఒక ఫారెస్ట్‌లో ట్రీ, నంబర్ ఆఫ్ బ్రాంచెస్‌లో ఇప్పుడు ఈ యూజర్స్ క్రియేట్ చేస్తారు కదండీ ఏడీలో. బ్రాంచ్ 1కి ఎయాల్సిన యూజర్స్ బ్రాంచ్ 1లోనే ఉంటారు. బ్రాంచ్ 2కి ఎయాల్సిన యూజర్స్ బ్రాంచ్ 2లో ఉంటారు. బ్రాంచ్ 3కి ఎయాల్సిన యూజర్స్ బ్రాంచ్ 3లో ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేయడం, ఈ ఎంటిటీస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏడీ టీమే మేనేజ్ చేస్తారండి. ఏడీ సర్వర్స్‌ని మేనేజ్ చేస్తారు, ఇష్యూస్‌ని మేనేజ్ చేస్తారు, హై లెవెల్ యాక్సెస్ వీళ్ళు చేయలేని యాక్సెస్ ఇస్తారు, వీళ్ళు ఇవ్వలేని ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారు, సర్వర్ అప్డేట్స్ చేస్తారు, పాలసీస్ క్రియేట్ చేస్తారు. ఏడీలో ఏమైనా ఆర్గనైజేషన్స్ కొత్త ఎంటిటీస్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, కొత్తవి ఏమైనా క్రియేట్ చేయాలంటే అవన్నీ కూడా ఏడీలో చేస్తారండి. ఆక్టా టీమ్ ఏం చేస్తారంటే వీళ్ళు చేసినవన్నీ చేస్తారనమాట. ఏం చేస్తారంటే ఆక్టా టీము ఏడీ నుంచి మనం యూజర్స్ తెచ్చుకుంటాం. అప్లికేషన్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్ ఇలా ఏమైనా యాక్టివ్ డైరెక్టరీస్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఆక్టాని ఏడీలో క్రియేట్ చేసిన యూజర్స్‌ని తెచ్చుకుంటాం. అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్‌ని తెచ్చి మనం ఆక్టాలో ఇంటిగ్రేట్ చేస్తాం. ప్లస్ ఈ ఏడీ లాంటి డైరెక్టరీస్ ఉంటాయి కదండీ! ఆ డైరెక్టరీస్ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తామనమాట. ఈ అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్‌లోనే చాలా ప్రాసెస్‌లు ఉంటాయండి. ఆ ప్రాసెస్‌లన్నీ ఎలా చేయాలి? డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే SAML, OADC, SWA అలా ఉంటాయండి. అవన్నీ కూడా ఎలా చేయాలని మన అప్లికేషన్స్‌ని రియల్ టైమ్‌లో ఎలా చేస్తామో ఆ విధంగా మనం ఇంటిగ్రేట్ చేసి మీకు చూపిస్తామండి. డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ ప్రోటోకాల్స్ అంటే ఒక అప్లికేషన్ రెండిటిని సపోర్ట్ చేస్తది. ఒక అప్లికేషన్ ఓన్లీ దీన్నే సపోర్ట్ చేస్తది. అది దేన్ని సపోర్ట్ చేస్తదనేది కూడా మనకు అప్లికేషన్ టీమ్ వాళ్ళే ఐడియా ఇస్తారనమాట. సో, ఆ విధంగా మనం ఈ ఆక్టాలో ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ ప్రాసెస్ అన్నీ నేర్చుకుంటామండి. అప్లికేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి నేర్చుకుంటాం. ఈ యూజర్స్‌ని ఎలా తేవాలి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఆక్టాలో అంటే మామూలుగా ఆక్టా యూజర్స్ ఉంటారు. అంటే ఆక్టా యూజర్స్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోమండి అవి. ఆక్టాలోనే ఎలా క్రియేట్ చేస్తాము అని నేర్చుకుంటాం. ఆక్టా యూజర్స్‌ని ఆక్టాలో ఎలా క్రియేట్ చేస్తాం, ఏడీ నుంచి ఎలా తెచ్చుకుంటాం ఆ యూజర్స్‌ని ఏడీ ఆక్టాతో ఎలా లింక్ చేస్తాం, అప్లికేషన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పాను గదా! ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసి ఈ ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తాం. తర్వాత ఏడీని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం ఆక్టాతో. తర్వాత ఏడీ నుంచి యూజర్స్‌ని ఎలా పుల్ చేసుకుంటాం. పుల్ చేసుకున్న యూజర్స్‌ని ఎలా మేనేజ్ చేస్తాం. అవన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. ఓకే. ఇంకా చాలా ఉంటదండి. సెక్యూరిటీ అలా చాలా ఉంటదనమాట. అవన్నీ కూడా మనం ఆక్టాలో నేర్చుకుంటాం. ఓకే. ఇప్పుడు అదేనండి ఇక్కడ. ఒక యూజర్ ప్రొవిజనింగ్ అయ్యి అథెంటికేషన్ అంటే ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ అండి. ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఇచ్చి అత్ ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఇచ్చి
ఏదైనా అప్లికేషన్‌కి మనం లాగిన్ అయితే దాన్ని అథెంటికేషన్ అంటారండి. ఇప్పుడు ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉందనుకోండి. ఒక యూజర్ నేమ్ ఏదో ఉంది రామ్. ఓకే. పాస్వర్డ్ సమ్ ఏదో ఒకటి అనుకోండి. ఆర్ఆర్ఆర్ సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి. ఓకే. రామ్ అని ఇచ్చాము. పాస్వర్డ్ ఆర్ఆర్ అని ఇచ్చాం. ఇప్పుడు ఫస్ట్ యూజర్ లోపల ఇప్పుడు బ్యాంక్‌లోనే ఒక అప్లికేషన్ ఇప్పుడు మనము ఆన్‌లైన్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాం గదా! సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే మనం బ్యాంక్ అప్లికేషన్‌లోకి ఆన్‌లైన్ అప్లికేషన్‌లోకి వెళ్తాం గదా! అప్పుడు ఏంటంటారు దాన్ని అథెంటికేషన్ అంటారండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆథరైజేషన్ అన్నమాట. ఆథరైజేషన్ అంటే లోపలికెళ్ళాక మనం వాడతాం కదండీ. అంటే పాస్‌బుక్ అని లేకపోతే ఏమైనా యాక్సెస్ చేయాలి ఆన్‌లైన్‌లో ఏమైనా ఆన్‌లైన్ సర్వీసెస్ ఏమైనా కూడా లోపలికెళ్ళాక ఏమైనా చూడాలనుకున్నా ఎఫ్‌డి లేకపోతే ఆర్‌డి అని చెప్పి ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఆథరైజ్ అవుతున్నామండి ఈ బ్యాంక్ అప్లికేషన్స్‌కి. దాన్ని ఆథరైజేషన్ అంటారు. అంటే ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఒకసారి ఇచ్చాక మనం అథెంటికేట్ అవుతాం. దేనికి అథెంటికేట్ అవుతాం? ఈ బ్యాంక్ అప్లికేషన్‌కి అథెంటికేట్ అవుతాం. వన్స్ బ్యాంక్ అప్లికేషన్‌కి అథెంటికేట్ అయ్యాక లోపల ఏదైనా యాక్సెస్ చేయాలంటే అప్పుడు మనం ఆథరైజ్ అవుతాం అన్నమాట. ఎలా ఆథరైజ్ అవుతామంటే బై యూజింగ్ దీస్ క్రెడెన్షియల్స్ ఓన్లీ అగైన్ వి విల్ ఆథరైజ్ టు యాక్సెస్ దీస్ సర్వీసెస్ ఇన్ ద బ్యాంక్ అప్లికేషన్. అదే అండి. ఆ అథెంటికేషన్‌ని, ఆథరైజేషన్‌ని ఒక యూజర్ ఫస్ట్ క్రియేట్ అవ్వడాన్ని సెల్ఫ్ సర్వీస్ అంటే ఆక్టాలో సెల్ఫ్ సర్వీస్ అనే ఒక ఫీచర్ ఉంటదండి. అది చెప్తాను. సో, ఆ విధంగా సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా కంప్లెయింట్స్ ఉండదండి. కంప్లెయింట్స్ మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌గా ఉంటది. నెక్స్ట్ యూజర్ ఎప్పుడైనా ఎళ్ళిపోవాలనుకున్నప్పుడు డీప్రొవిజన్ చేస్తారు. ఇక్కడ ప్రొవిజనింగ్ చేస్తారు కదా! అంటే క్రియేట్ చేస్తారు. డీప్రొవిజన్ అంటే డీయాక్టివేట్ చేస్తారండి. అప్పుడు గనుక రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోద్ది. అంటే ఆ విధంగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో చూపిస్తున్నారనమాట. ఓకే. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా! అథెంటికేషన్ అంటే ఏంటి? ఒక లాగిన్. హూ ఆర్ యూ? అంటే మనం ఎవరు అని తెలియజేయడానికి ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఇచ్చి అథెంటికేట్ అవుతాం. వాట్ పర్మిషన్స్ డూ యూ హావ్? ఒకసారి అప్లికేషన్‌లోకి లాగిన్ అయిపోయాక లోపల మనకి ఏం పర్మిషన్స్ ఉన్నాయో తెలియజేసేదాన్ని ఆథరైజేషన్ అంటాం. ఈ ఆథరైజేషన్ ఎలా అవుతుందంటే ఇట్ విల్ కంప్లీట్‌లీ రిలే ఆన్ అథెంటికేషన్. అంటే మనకి ఏదైనా ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఇచ్చి అథెంటికేట్ అయితే నెక్స్ట్ టైమ్ మనం ఆథరైజ్ అవ్వడానికి ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ ఇక్కడ మనం అథెంటికేట్ అయినందుకు యూ హావ్ దీస్ పర్మిషన్స్ అండి. ఓకే. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండీ. ఇప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండి, ఎన్ నంబర్ ఆఫ్ డేటాబేస్‌లు ఉండి, ఎన్ నంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటే మనకి అది ఇట్ విల్ క్రియేట్ ఎ రోబస్ట్‌గా ఉంటది గదా! సో, దానివల్ల ఏంటంటే మన సింగిల్ పాస్వర్డ్ అండ్ సింగిల్ సెట్ ఆఫ్ యూజర్స్ అండ్ సింగిల్ సెట్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ క్రెడెన్షియల్స్‌తో మనం ఆక్టా యాక్సెస్ చేస్తామండి. నిన్న మనం అనుకున్నాం గదా! ఫైర్‌వాల్ ఉంటుంది. ఆక్టా ఫైర్‌వాల్ అని చెప్పి. అంటే అంటే ఫైర్‌వాల్ అంటే ఏంటంటే ఇదొక సెక్యూరిటీ పర్పస్ ప్రొటెక్ట్ చేయడానికండి. ఇప్పుడేంటంటే మనం ఇందులో ఆక్టాలో లింక్డ్ఇన్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, బాక్స్, కాంకర్, ట్విట్టర్, పోస్ట్‌ని, ఆఫీస్ 365 ఇలా ఏ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేసినా కూడా మనకి ఇంటర్నెట్ త్రూగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకే. యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. యాక్టివ్ డైరెక్టరీ మనం ఏడీ అని చెప్పాం గదా! ఇదేమైనా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే కూడా ఆక్టా ఏజెంట్ అని ఒకటుంటదండి ఆక్టాలో. అవన్నీ మేము చెప్తాను. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. ఆక్టా ఏజెంట్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆక్టా ఏడీ ఏజెంట్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆక్టాలో అప్పుడు మనం ఈ ఏడీని యాక్సెస్ చేయగలుస్తామండి. ఓకే. ఇవన్నీ కూడా సేమ్ పిక్చర్స్ అండి. ఇలా ఆక్టాలో మనకి కనిపిస్తది. ఏమైనా మనకి అప్లికేషన్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే. నేను చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదండీ. డైరెక్టరీ అంటే యాక్టివ్ డైరెక్టరీ. ఎస్ఎస్ఓ అంటే సింగిల్ సైన్ అన్నమాట. ఇంటర్నల్ అప్లికేషన్స్ గాని, వెబ్ యాక్సెస్ గాని ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే నేను చెప్పాను. పాస్వర్డ్‌తో పాటు ఇంకా ఏదైనా ఒక ఎక్స్‌ట్రా ఎనేబులింగ్ అంటే ఎక్స్‌ట్రా ఫ్యాక్టర్‌ని మనం పెట్టుకోవచ్చని. అడాప్టివ్ ఎంఎఫ్ఏ ఆర్ జీరో ట్రస్ట్ అంటే ఇదేనండి. అంటే ఎంఎఫ్ఏ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం గదా! దాన్నే అడాప్టివ్ ఎంఎఫ్ఏ అంటారు. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్‌కి డిఫరెన్సెస్ నేను చెప్పాను. యాహ్! ఇప్పుడు చూసాం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆక్టా.
ఆక్టాలో క్రియేట్ చేసిన యూజర్స్ ని ఆక్టా సోర్స్డ్ యూజర్స్ అంటారండి. బయట నుంచి అంటే ఏడి నుంచి తెచ్చుకుంటాం కదా, వాళ్ళని డైరెక్టరీ సోర్స్డ్ యూజర్స్ అంటారు. ఏదైనా అప్లికేషన్ ఇప్పుడు మనం ఏదైనా వర్క్ డే కానీ ఏదైనా వేరే అప్లికేషన్ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చండి యూజర్స్ ని, వాళ్ళని అప్లికేషన్ సోర్స్ యూజర్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఆక్టాలో యూజర్స్ అనుకోండి, అంతా ఆక్టాయే మేనేజ్ చేస్తుంది, వాళ్ళ ప్రొఫైల్, అథెంటికేషన్, క్రెడెన్షియల్. ఇప్పుడు డైరెక్టరీ అనుకోండి, డైరెక్టరీ మేనేజ్ చేస్తుంది. కానీ నేను చెప్పాను, ఎవరో అడిగారు కదండి మనం సేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి. అంటే ఏడీలో క్రియేట్ అయిన యూజర్ కి ఏడీ పాస్వర్డ్ ఉంటుంది, ఆక్టాలో క్రియేట్ అయిన యూజర్ కి ఆక్టా పాస్వర్డ్ ఉంటుందండి. కానీ మనకి ఆక్టా ఒక స్పెషల్ ఫీచర్ ఇచ్చింది, దాన్ని డెలిగేటెడ్ అథెంటికేషన్ అంటారు. దానిలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏడీలో ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు, ఆడు మళ్ళీ ఆక్టాలో మళ్ళీ ఇంకో పాస్వర్డ్ సెట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఒక ఫీచర్ ఉంటుంది డెలిగేటెడ్ అథెంటికేషన్ అని ఆక్టాలో. అది కానీ ఎనేబుల్ చేస్తే ఒక యూజర్ ని మనం అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునేటప్పుడు ఏడీలో ఏ యూజర్ అయితే ఏ పాస్వర్డ్ ఏ యూజర్ నేమ్ తో క్రియేట్ అయ్యాడో సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్ తో మనం వీ కెన్ యాక్సెస్ ఇన్ ఆక్టా ఆల్సో. ఆక్టా కూడా అదే యూజర్ నేమ్ అదే పాస్వర్డ్ తో యాక్సెస్ చేసుకోవచ్చండి. క్రెడెన్షియల్ కూడా స్టోర్ చేస్తుంది అనమాట. అలా అప్లికేషన్ అనుకోండి, అప్లికేషన్ మేనేజ్ చేస్తుంది ప్రొఫైల్, డైరెక్టరీ ఆర్ ఆక్టా. అథెంటికేటెడ్ బై ఆక్టా అథెంటికేట్ చేస్తుంది, లేదా ఈ ఏ డైరెక్టరీ అయితే ఆ డైరెక్టరీ కూడా అథెంటికేట్ చేస్తుంది. క్రెడెన్షియల్స్ కానీ మనం ఆక్టాలో అప్లికేషన్ క్రియేట్ చేశారంటే క్రెడెన్షియల్స్ అనేది ఆక్టా స్టోర్ చేయదండి, వాళ్ళే స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడైనా కూడా ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఎప్పుడైనా ఎస్ఎస్ఓ అంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వాలి అంటే ఆ యూజర్ అనేవాడు ఆక్టాలో క్రియేట్ అయ్యి ఉండాలి, ప్లస్ అప్లికేషన్ లో కూడా క్రియేట్ అయ్యి ఉండాలండి. ఖచ్చితంగా అక్కడ క్రియేట్ అయ్యి ఉండాలి, ఇక్కడ క్రియేట్ అయ్యి ఉండాలి. నా స్క్రీన్ కనిపిస్తుందండి? హలో, కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఆక్టా ఆక్టా వెరిఫై కనిపిస్తుంది. యా, ఇప్పుడు నేను ఏంటంటే నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? ఒక ఆక్టా వెరిఫై అని ఒక యాప్ ఉంటుంది, అందులో మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఒక కోడ్ వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు నా మొబైల్కి ఒక కోడ్ వస్తుందండి, ఆ కోడ్ అనేది నేను ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకే, అంటే ఓటీపీ లాగా వస్తుందండి, అథెంటికేటర్ లాగా అవునండి, ఉంటుంది. అథెంటికేటర్ లా ఉంటుంది. అంటే 30 seconds కి చేంజ్ అవ్వకుండా ఇట్లా చేంజ్ అవుతూ ఉంటది. అవును, ఓకే. యా, ఇలా ఉంటదండి స్క్రీన్. ఓకేనా? ఇది ఏంటి, ఇది అంటే మన డెవలపర్స్ ఆర్ అడ్మిన్స్ వాడే స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఫీచర్స్ అండి, డాష్ బోర్డ్, డైరెక్టరీ, కస్టమైజేషన్స్, ఇవన్నీ ట్యాబ్స్, అప్లికేషన్స్, సెక్యూరిటీ. ఇప్పుడు మీరు ఏమైనా అప్లికేషన్స్ క్రియేట్ చేస్తే, అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేస్తే అవన్నీ ఇందులో ఉంటాయండి. ఓకే, ఏమైనా అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇదేంటంటే ఆల్రెడీ ఆక్టాలో ఉన్న అప్లికేషన్స్ అన్నమాట. వీటికి చిన్న చిన్న ఎండ్ పాయింట్స్ అనేవి ఇస్తే మనకు ఆటోమేటిక్గా మనం ఏం చేయకుండానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఆక్టా అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఆక్టా ఆల్రెడీ మనకి ఇచ్చేసింది అనమాట, ఈ అప్లికేషన్స్ అన్ని. ఓకే, ఏమైనా కొత్త అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ యాప్ ఇంటిగ్రేషన్ అని ఉంది కదా, చెప్పాను కదా ఓఐడిసి, సామెల్, ఎస్డబ్ల్యూఏ అని చెప్పి, ఏపీఐ సర్వీసెస్ అని చెప్పి. ఇప్పుడు సామెల్ అప్లికేషన్ అనుకోండి, ఈ విధంగా అన్నమాట. ఇలా ఇచ్చి ఇలా అప్లికేషన్ నేమ్ అంటే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ యాప్ లోగో అంటే అప్లికేషన్, ఇప్పుడు సపోజ్ సేల్స్ ఫోర్స్ అనుకోండి, సేల్స్ ఫోర్స్ అని ఇక్కడ ఇస్తాం. దానికి మనం ఏమైనా లోగో పెట్టాలనుకుంటే ఆ లోగో మన దగ్గర ఉంటే అది అప్లోడ్ చేస్తాం అనమాట ఇక్కడ.
బ్రౌజ్ చేసి. ఓకే. సో అలా అన్నమాట. అలానే ఉంటదండి. బ్యాంక్ ఫార్మ్ ఫిల్ చేసినట్టుగానే ఉంటది. ఇలా సేమ్ ఉంటాయండి. ఆర్గనైజేషన్ లో కూడా ఇట్లే ఉంటుందండి. సేమ్ అండి. సేమ్ 100% సేమ్. యాహ్! ఇలానే ఉంటది. ఇక్కడ ఈ సైన్ ఆన్ యూఆర్ఎల్, ఈ ఆడియన్స్ యూఆర్ఐ, ఈ డిఫాల్ట్ రిలే స్టేట్ ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఇస్తారండి. అంటే సైన్ ఆన్ యూఆర్ఎల్ అంటే అప్లికేషన్ ఏ యూఆర్ఎల్‌కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆక్టాలో లాగిన్ అయ్యి యూజర్ ఏదైనా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనుకున్నాం. మనకు తెలీదు కదా! సేల్స్ ఫోర్స్ అనేది ఒక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఆడు సేల్స్ ఫోర్స్ మీద క్లిక్ చేయగానే యూజర్ ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అంటే సేల్స్ ఫోర్స్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి కదండీ ఆటోమేటిక్‌గా. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దట్ రైట్? ఆ ఏ యూఆర్ఎల్‌కి లాగిన్ అవ్వాలి అన్నది మనకు వాళ్ళు ఇస్తారనమాట. ఆ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇచ్చేస్తాం. అప్పుడు ఏంటవుద్ది? సేల్స్ ఫోర్స్‌కి కదా లాగిన్ అవుద్ది. అలా అన్నమాట. ఇప్పుడు గూగుల్ అని ఇచ్చామనుకోండి, గూగుల్‌కి లాగిన్ అవుతదనమాట. ఓకే. అలా. అంటే ఆ అడ్రెస్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అంటే హెచ్‌టిటిపిఎస్ అని ఉంటది కదండీ ఇలా. ఆ అడ్రెస్ అనేది మనం ఇక్కడ ఇస్తామనమాట. ఓకే. అలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఆడియన్స్ యూఆర్ఐ, డిఫాల్ట్ రిలే స్టేట్ ఈ టెర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారనమాట. ఈ నేమ్ ఐడీ ఫార్మాట్ అంటే ఏంటి? అప్లికేషన్ యూజర్ నేమ్ అంటే ఏంటి? అప్లికేషన్ యూజర్ నేమ్ అంటే క్రియేట్ అంటే ఏంటి? అప్డేట్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్ అంటే ఏంటి పంపిస్తాము? అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్‌లో చెప్పుకుంటామండి. ఇవన్నీ కూడా. అసెషన్ అంటే ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటాం. ఈ విధంగానే మనం ఫిల్ చేసే విధంగానే ఉంటదండి. ఓకే. నెక్స్ట్ డాష్‌బోర్డ్ అంటే ఆక్టాలో మనం అన్ని ఎలా మేనేజ్ చేస్తాము? అదంతా ఇక్కడ ఉంటదండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే టాస్క్స్ అంటే ఈచ్ ట్యాబ్ మనం చెప్పుకుంటామండి. డాష్‌బోర్డ్‌లో ఏం చూస్తాం? టాస్క్‌లో ఏంటి? నోటిఫికేషన్స్ అంటే ఏం చేస్తాం? ఇందులో ఏముంటాయి? డైరెక్టరీలో యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి? గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి? డివైజెస్ ఎలా అటాచ్ చేయాలి? ప్రొఫైల్ ఎడిటర్ కాన్సెప్ట్, డైరెక్టరీస్ ఏమైనా ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఏడీ ఇంటిగ్రేట్ చేస్తే ఇందులో చేస్తామండి. ప్రొఫైల్ సోర్సెస్ అంటే ప్రొఫైల్ సోర్సెస్ అంటే మళ్ళీ ఏడీ అనేది మన ప్రొఫైల్ సోర్స్ అనమాట. మనం ఏడీ నుంచే యూజర్స్ తెచ్చుకుంటాం కదా! ప్రొఫైల్ అంటే ఇక్కడ అంటే యూజర్స్ అనమాట. ఏదైనా ఒక యూజర్ ప్రొఫైల్ అలా. ఓకే. ప్రొఫైల్ సోర్సెస్ ఏంటి? నెక్స్ట్ కస్టమైజేషన్ అంటే ఆక్టా ఫ్రంట్ పేజ్ ఉంటది గదండీ! ఆ ఫ్రంట్ పేజ్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనిక్కడ లాగిన్ అయ్యేటప్పుడు నాకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఒక పేజ్ కనిపించింది కదా! అవునవును. యాహ్! డెవలపర్ డాట్ ఇప్పుడు ఇది కనిపించింది కదా! ఇది డిజైన్ చేయడానికనమాట. ఇక్కడ ఏం రావాలి అంటే సారీ ఇక్కడ కోడ్ అని డైరెక్ట్‌గా వచ్చింది గానీ జనరల్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్ అని వస్తుంది గదా! అంటే ఫస్ట్ నేను యూజర్ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత ఎంటర్ కొడితే అప్పుడు కోడ్ వెళ్తుంది. కోడ్ ఇస్తారు. కానీ ఫస్ట్ ఇక్కడ ఏంటి కనిపించాలి? ఇక్కడ ఈ లోగో బదులు ఏ లోగో రావాలి? ఇక్కడ ఆక్టాన్ రావాలా? వద్దా? అలా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేయమంటారండి కొన్ని సార్లు. అలా అన్నమాట. బ్రాండ్స్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ఎళ్తది కదా! యూజర్‌కి ఏదైనా ఓటీపీ ఆ ఎస్ఎంఎస్ ఎలా కస్టమైజ్ చేయాలి? అంటే సపోజ్ ఎస్ఎంఎస్ అంటే చూపిస్తాను చూడండి. ఇది చూపించడానికి అవ్వదు. ఇప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ ఉందనుకోండి. ఫర్గాట్ పాస్వర్డ్ ఒక యూజర్ మర్చిపోతే యూజర్‌కి ఈ విధంగా టెంప్లేట్ ఎళ్ళాలి అని సెట్ చేస్తామన్నమాట. రీసెట్ చేసుకోవడానికి. వాడి ఈమెయిల్‌కెళ్తుంది. డు యూ గెట్ మై పాయింట్? ఈ విధంగా ఎళ్తదనమాట. ఏ పాస్వర్డ్ రీసెట్ వాస్ రిక్వెస్టెడ్ బై ఆక్టా అకౌంట్. ఇఫ్ యూ డిడ్ నాట్ మేక్ దిస్ రిక్వెస్ట్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ అడ్మిన్ ఇమ్మీడియేట్‌లీ. ఇవన్నీ ఎలా చేయాలి? సెటప్ ఎలా చేయాలి? అదంతా కస్టమైజేషన్స్‌లో చేస్తారనమాట. ఓకే. ఏదైనా అప్లికేషన్స్ చేయాలి. అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలి. కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఉన్న అప్లికేషన్‌లే వాడుకోవాలి. యాక్టివ్‌గా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? ఏదైనా అప్లికేషన్ ఇన్‌యాక్టివ్ అయిందా? అలాంటివన్నీ ఇందులో చూస్తామనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ అంటే ఇప్పుడేంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! అథెంటికేట్ చేయడం, అథెంటికేషన్ పాలిసీస్ క్రియేట్ చేయడం, గ్లోబల్ సెషన్ పాలిసీ అంటే మొత్తానికి అండి. ఏమైనా పాలిసీస్ క్రియేట్ చేయడం. డెలిగేటెడ్ అథెంటికేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఏడీలో పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ సేమ్ అయ్యేలా సెట్ చేయడం.
ఐడెంటిటీ ప్రొవైడర్స్ అంటే ఐడిపి అంటే ఇప్పుడు ఆక్టా అండి, ఇది ఒక ఐడెంటిటీ ప్రొవైడర్. ఇలాంటిదే ఇంకొక ఐడెంటిటీ ప్రొవైడర్ ఉందనుకోండి, సపోజ్ ఆక్టా టు ఆక్టా కూడా యూజర్స్ తెచ్చుకుంటారు అనమాట. ఏడి నుంచే కాదు, ఆక్టా నుంచి ఆక్టా కూడా తెచ్చుకుంటారు యూజర్స్. దాన్ని అలాంటివి చేయడం. లేకపోతే బిహేవియర్ డిటెక్షన్ అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక యూజర్ సడన్ గా యుఎస్ఏ వెళ్ళిపోయాడు అనుకోండి, అది మనకు తెలియాలి కదా. వాడు అక్కడి నుంచి లాగిన్ అవుతున్నాడు, కంట్రీ మారిపోయాడు, లొకేషన్ మారిపోయాడు, ఎయిర్ కండిషన్ మారిపోయింది, అలాంటివన్నీ డిటెక్ట్ చేయడానికి బిహేవియర్ డిటెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి అందులో అన్నమాట. ఏమైనా డివైజెస్ మొబైల్స్ అవి ఇప్పుడు నా మొబైల్ ఇంటిగ్రేట్ అయింది కదండి ఆక్టాతో, అలా అన్నమాట. డివైస్ ఇంటిగ్రేషన్స్, అడ్మిన్ యాక్సెస్, ఏపీఐస్. నెక్స్ట్ వర్క్ ఫ్లోస్ అని చెప్పాను కదా, వర్క్ ఫ్లోస్ లో ఆటోమేషన్స్ ఎలా చేస్తాం, ఇన్లైన్ హుక్ అంటే ఏంటి, ఈవెంట్ హుక్ అంటే ఏంటి, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాం, సిస్టమ్ లాగ్స్ చెక్ చేయాలి కదండి, ఏమైనా ఇష్యూ వస్తే లాగ్స్ చెక్ చేస్తాం, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఏమైనా రేట్ లిమిట్స్ అంటే ఎన్ని యూజర్స్ ని క్రియేట్ చేయాలి, పర్ మినిట్ ఎన్ని యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, వాట్ ఇస్ ద మాక్సిమం లిమిట్ ఏ కంపెనీ కెన్ సెట్, దీస్ థింగ్స్ వీ కెన్ సీ హియర్. ఓకే, ఇవన్నీ చెప్పుకుంటామండి మనం. ఈచ్ ట్యాబ్, ప్రతి ట్యాబ్ లో కూడా ఇన్సైడ్ ఎవ్రీ ట్యాబ్ ఐ విల్ టీచ్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? హలో, ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఆక్టా మీద వర్క్ చేశాను. ఎగ్జిస్టింగ్ జావా ప్రాజెక్ట్ లో వెబ్సైట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని దాని బ్యాక్ ఎండ్ నుంచి హిట్ చేసాము. ఓకే, అప్లికేషన్ క్రియేట్ చేయడం అంటే ఇంటిగ్రేట్ చేశారా? ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో మన ఆక్టా నుంచి వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దానిలో క్రియేట్ చేసుకొని దాని ఇన్లైన్ హుక్స్ యాడ్ చేసుకొని దానికి ఒక యూజర్ అయినప్పుడు ఒక యూజర్ ఫార్వర్డ్ పాస్వర్డ్ కానీ లాగిన్ డీటెయిల్స్ కానీ. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే పింగ్ నుంచి ఆక్టాకి కన్వర్షన్ ఆ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ లో ఆక్టాని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి కూడా చెప్తారు కదా ఈ కోర్స్ లో మనకి. ఎలాగా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు మనకి ఒక ఆక్టాన్ యూజ్ చేస్తాం కదా అప్లికేషన్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ లో. సో ఒక ఆక్టా వెబ్ అప్లికేషన్ ని ఒక ప్రాజెక్ట్ ఎలా ఇంజెక్ట్ చేయాలో కూడా ఈ కోర్స్ లో కవర్ అవుతుంది కదా. కవర్ అవుతుందండి. అంటే ఒక అప్లికేషన్ ని ఎలా మనం ఆక్టాతో కనెక్ట్ చేస్తామని, అంతే కదా మీరు అడుగుతున్నారు? యా ఐ విల్ టెల్ యూ. ఎనీ డౌట్స్ అండి ఇంకా? దీనికి ఇప్పుడు పాస్వర్డ్ క్రైటీరియా ఆక్టాల్నే సెట్ చేస్తాము. పాస్వర్డ్ అది డిపెండ్స్ అండి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. మీకు చెప్పాను కదా, ఏడీలో క్రియేట్ చేయాలనుకోండి, అవి మనం వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ హ్యావ్ ఎ సపరేట్ టీమ్. ఓకే, ఆక్టాలో చేయాలంటే మనం సెట్ చేస్తామండి. అట్లా అంటే ఇప్పుడు కాంప్లెక్సిటీ, ఇప్పుడు మినిమం లెంత్ ఉండాలి, క్యాపిటల్ అదంతా క్రైటీరియా ఆక్టాల్నే సెట్ చేస్తామా లేకపోతే అదంతా కంపెనీ చెప్తుందండి. అంటే ఇప్పుడు 5 కంపెనీస్ ఉన్నాయండి. 5 కంపెనీస్ లో కూడా పాస్వర్డ్ క్రైటీరియా అనేది డిఫరెంట్. కొన్ని కంపెనీస్ లో ఏంటి 8 క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ లో 10 క్యారెక్టర్స్, కొన్ని కంపెనీస్ లో 12 క్యారెక్టర్స్, కొన్ని కంపెనీస్ లో 28 క్యారెక్టర్స్. ఓకే, అప్పుడు ఆ పాస్వర్డ్ పారామీటర్స్ అనేవి మనము ఆ విధంగా సెట్ చేసి పెడతామండి ఆక్టాలో. అప్పుడు యూజర్ అనేవాడు ఆ విధంగానే సెట్ చేసుకుంటాడు. ఓకే, డైరెక్ట్ ఆక్టాల్నే సెట్ చేస్తాము క్రైటీరియా బట్టి. అవును. మేడం ఇది ప్రాక్టీస్ కి వాడుకోవడానికి ఎలా మేడం ఇది క్లౌడ్? ఏంటండి ప్రాక్టీస్ చేయడానికి క్లౌడ్ అప్లికేషన్ we will tell you how to access the application అండి. ఓకే, ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? అవునండి. మీరు ఇప్పుడు మేము చెప్పే ప్రతి క్లాస్ కూడా ఎలా చేయాలి అన్నది, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది మేము చెప్తామండి. మేడం డెవలప్మెంట్ రిలేటెడ్ అని చెప్తారా? ఎస్ అండి, డెవలప్మెంట్ రిలేటెడ్ చెప్తామండి. 100% అడ్మిన్ ప్లస్ డెవలప్మెంట్. ఇది కూడా అజూర్ క్లౌడ్, AWS అలాగే ఉంటుంది మేడం. ఇది డిఫరెంట్ IAMS అంటే. అజూర్ క్లౌడ్ అందులో ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్, ఇప్పుడు అజూర్ ఏడీలో అప్లికేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటదండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది డిఫరెంట్ కదా, ఇప్పుడు ఫీచర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదండి. మీరు అజూర్ ఏడీ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా?
ఎజూర్ వాడామండి కొన్ని. అది దానికి So you will know the difference, right? How Azure AD will looks and how the Okta looks. ఏ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది మేడం? ఆల్ అప్లికేషన్స్ ఇది ఆల్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ అండి. SAML, OADC, SWA అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి అప్లికేషన్ కూడా ఒక్క SAML సపోర్ట్ చేస్తదని ఉండదండి. ఒక అప్లికేషన్ SAML సపోర్ట్ చేస్తది, OADC సపోర్ట్ చేస్తది. అప్పుడు వాళ్ళు చెప్తారండి. అంటే అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఇప్పుడు మనం చెప్పాను కదా, ఒక ఇంటిగ్రేషన్ వచ్చిందనుకోండి. ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఎళ్లి మనం ఇంటిగ్రేట్ చేసేయమండి. ఏమో సారీ. ఏదైనా ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఇంటిగ్రేట్ చేసేయమండి. మనకి ఒక 5-6 కాల్స్ అనేవి షెడ్యూల్ చేస్తారనమాట. వాళ్ళు మనకివ్వాల్సిన డీటెయిల్స్ ఉంటాయి గదండీ! వి నీడ్ టు కలెక్ట్ దోస్ డీటెయిల్స్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు అప్లికేషన్ టీమ్ వాళ్ళకి ఆక్టా కోసం ఏం తెలీదనమాట. మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. మాకివి కావాలి ఈ డీటెయిల్స్, మీకేం కావాలి, మీకు ఏ డేటా పంపించాలి, మీకెలాంటి డేటా కావాలి, ఎలాంటి ఫీచర్స్ కావాలి. వి హావ్ ఎ వైడ్ కాల్ విత్ దెమ్. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్‌తో వాళ్ళు ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారు అని అడిగి అప్పుడు ఆ విధంగా మనం ఇంటిగ్రేట్ చేస్తామండి ఆక్టాలో. హలో! ఓకే మేడం. థాంక్స్ అండి. యాహ్! మీరిక్కడ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఓన్లీ SAML అండ్ OIDC చూపిచ్చారు. వేరే ఇంటిగ్రేషన్స్ ఏమైనా వస్తాయంటే అప్పుడు ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయొచ్చండి? అదేనండి. SAML, OADC, SWA అంటే అవే మూడే ఉంటాయండి ఇప్పుడు ఇంటిగ్రేషన్. ఆక్టాలో అవే ఉంటాయి. ఆథెంటికేషన్ అను OICD ఒకటేనా? OAuth అంటే ఏంటంటే అండి, వితౌట్ టోకెన్స్ అండి. అంటే OAuthలో ఏంటంటే మనం యూజర్ అంటే ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ పంపించాలి అంటే బై డిఫాల్ట్ యూజర్ నేమ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కొన్ని డీటెయిల్స్‌ని మాకు పంపించమంటారండి. OAuthలో ఏంటంటే ఒక్క యూజర్ నేమ్ తప్ప ఇంకే డీటెయిల్స్ పంపించలేం. అదే గాని మనం టోకెన్స్‌ని గాని స్కోప్ అని ఒక కాన్సెప్ట్ ఉంటదండి. చెప్తాం మనం. ఆ స్కోప్ త్రూగా మనం పంపిస్తామనమాట ఎక్స్‌ట్రాగా. ఏవైనా వాళ్ళకి అట్రిబ్యూట్స్ కావాలంటే ఇందాక మనం ఇక్కడ అట్రిబ్యూట్స్ అని మాట్లాడుకున్నాం. SAMLలో మాట్లాడుకున్నారా? SAMLలో. అవి అప్లికేషన్ టీమ్ ఇస్తారని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చేవేంటంటే ఇవి ఇస్తారండి. ఓకే. అట్రిబ్యూట్స్ ఉంటాయి కదండీ ఇక్కడ. ఈ అట్రిబ్యూట్స్ పంపించాలి అంటే మనకి స్కోప్ అనేది ఉండాలండి OADCలో. ఇది SAML ఇది. నేను మాట్లాడుతుంది OADCలో. ఇది OADCలో అనేది మనం పోస్ట్ మ్యాన్ త్రూగా ఇంటిగ్రేట్ చేసి చూపిస్తామనమాట. పోస్ట్ మ్యాన్ అనేది ఒక అప్లికేషన్‌గా కన్సిడర్ చేసుకొని మనం చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్కోప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటేనే మనం అట్రిబ్యూట్స్ అనేవి OADCలో పంపించగలం. లేకపోతే పంపించలేమనమాట. సో, ఆ స్కోప్ అనేది OADCలో ఉంటది. OAuthలో ఉండదండి. OAuthలో ఏంటంటే ఒక్క యూజర్ నేమే పంపించగలమనమాట అప్లికేషన్‌కి. అదే గాని OADCలో అయితే యూజర్ నేమ్‌తో పాటు ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలంటే అన్ని అట్రిబ్యూట్స్ కూడా అంటే యూజర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, వాటెవర్ ఇట్ మే బి టైటిల్ వాళ్ళు ఏవడిగితే అవి పంపించగలం మనం. అలా పంపించడం వల్ల ఏం చేస్తారు అని అడిగితే, అదొక ట్రస్ట్ బిల్డ్ చేస్తదండి. అంటే ట్రస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా జనరల్‌గా చెప్పుకోవాలనుకుంటే, నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఒకటి మీకు పంపించాలనుకుంటున్నాను. మీరొక ప్లేస్‌లో ఉన్నారు. నేనొక ప్లేస్‌లో ఉన్నాను. నేను ఆక్టా అనుకోండి. మీరు అప్లికేషన్ అనుకోండి. అప్పుడు ఏంటంటే, నేను ఏదో ఒక సీక్రెట్ కోడ్ దాని పైన పెడతానండి నా దాని మీద. సేమ్ సీక్రెట్ కోడ్ మీరు కూడా పెడతారు. ఆ సీక్రెట్ కోడ్ పెట్టమని మీరే నాకు చెప్తారనమాట. అప్పుడేంటంటే నా నుంచి మీకు, మీ నుంచి నాకు ఆ అప్లికేషన్ అదే ఏదైతే థింగ్ ఉందో అది అటు నుంచి ఇటు నుంచి వచ్చినప్పుడు ఆ కోడ్ సేమ్‌గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటాం కదా మనం. అంటే వాలిడ్ డేటా వచ్చిందా లేదా టెస్ట్ చేసుకుంటాం కదా! ఆ వాలిడ్ డేటా కోసం అనమాట ఈ అట్రిబ్యూట్స్ పంపిస్తామనమాట. ఈ అట్రిబ్యూట్స్ ఏమో ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు మనకు పంపించమన్న అట్రిబ్యూట్సే మనం పంపిస్తే యూజర్ అథెంటికేట్ అయిన యూజర్ ట్రస్టెడ్ యూజరా కాదా అని అప్లికేషన్ చెక్ చేసుకుంటదండి ఆ విధంగా. డిడ్ యూ గెట్ మై పాయింట్?
Yes, it's a kind of request and response procedure. అవునండి. రిక్వెస్ట్ చేసింది రెస్పాన్స్ సేమ్ ఈక్వల్ గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటది అనమాట. మీకు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా మొత్తం అంటే చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందండి ఏం చేస్తున్నాం మనం అని. మేడం ఇక్కడ యూజర్ అథెంటికేషన్ అని ఇంకేమైనా సెక్యూరిటీస్ ఏమైనా కవర్ చేయడానికి సెక్యూరిటీయే మెయిన్ కాన్సెప్ట్ అండి ఇక్కడ. అలర్ట్స్ ఏమైనా ఫైండ్ ఇట్ అవడం, రిజాల్వ్ చేయడం అవన్నీ ఉంటుంది. ఏంటండి? అలర్ట్స్ అంటే అలర్ట్ క్రియేట్ చేయాలంటే ఇది చేయొచ్చండి. అంటే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ అథెంటికేటర్స్ అని ఉంటాయండి. అంటే చెప్పాను కదా ఈమెయిల్, గూగుల్ అథెంటికేటర్, ఆక్టా వెరిఫై ఇవన్నీ సెట్ చేయడం. ప్లస్ అవి వాటికి పాలసీస్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే అథెంటికేషన్ పాలసీస్ అని ఉంటాయండి. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి అప్లికేషన్స్ కి అథెంటికేషన్ క్రియేట్ చేయడం, పాలసీస్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఇది ఒక అప్లికేషన్ ఆక్టా డాష్ బోర్డ్ అన్నది ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్రంట్ పేజ్ కనిపిస్తుంది కదండి. ఇది కాదు, ఇది డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఇది ఈ డాష్ బోర్డ్ కి యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలా వద్దా అని సెట్ చేయడం అలాంటివన్నీ అండి. అంటే ఇలా మనకి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ లాగా ఇప్పుడు ఈడిఆర్ లో మనకి డిఫరెంట్ అలర్ట్స్ రావడం, అలర్ట్స్ ఇక్కడ కనపడడం అలా ఏమి ఉండదండి అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో. అంటే అలర్ట్స్ అంటే రావు కానీ మనకి ఇక్కడ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే డాష్ బోర్డ్ లో కనిపిస్తాయండి. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఇదేమైనా చెప్తుందని మనం చేయక్కర్లేదా ఈ చాప్టర్? ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు యూజర్ ఇష్యూ వచ్చినప్పుడు రైజ్ చేస్తాడు కదా టికెట్ కానీ లేకపోతే మెయిల్ త్రూ గా ఇష్యూ రిజాల్వ్ చేసి ఇష్యూ కానీ రైజ్ చేస్తే వి నీడ్ టు అంటే క్రాస్ చెక్ చేయాలండి. అంటే దేని వల్ల వస్తుంది అన్నది మనం ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ పాలసీస్ ఉన్నాయి కదండి. ఈ పాలసీస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాడికి ట్రిగ్గర్ అవుతుంది, మనకి ట్రిగ్గర్ అవుతుంది. దాని విధంగా మనం ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలి. ఒకవేళ ట్రిగ్గర్ అంటే మనం అది గమనించలేకపోయినా కూడా దే విల్ కమ్ అప్ రైట్. సో వి నీడ్ టు రిజాల్వ్ దోస్. మొత్తం కవర్ చేస్తారు అయితే దేని బేస్డ్ బట్టి సెట్ చేస్తారు? పాలసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాలసీ ఉందనుకోండి. ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలంటే అథెంటికేటర్స్ ఉన్నాయా. ఇప్పుడు ఈ ఈమెయిల్ ఉందండి. ఈమెయిల్ అనేది మనం సపోజ్ యాక్టివేట్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈమెయిల్ అనేది యాక్టివ్ లో ఉంది అంటే ఏదైనా యూజర్ కి మన ఈమెయిల్ సెట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైనా ఒక పాలసీ క్రియేట్ చేయాలంటే ఏంటంటే ఈ యూజర్ కే ఈ గ్రూప్ కే ఆ ఈమెయిల్ అనేది సెట్ చేయండి. అంటే ఈమెయిల్ అనేది ఆప్షనలా కాదా, లేకపోతే గూగుల్ అథెంటికేటర్ ఆప్షనల్లా కాదా, ఆక్టా వెరిఫై ఆప్షనల్లా లేకపోతే కంపల్సరీయా, అలా సెట్ చేసుకొని అందులో యూజర్స్ ని ఒక గ్రూప్ లో పెట్టుకొని ఆ గ్రూప్ ని యూజర్స్ ని ఇక్కడ అటాచ్ చేసుకుంటామండి. ఆ విధంగా పాలసీస్ క్రియేట్ చేస్తాం. ఓన్లీ ఎలిజిబుల్ యూజర్స్ కి మాత్రమే పాలసీస్ సెట్ చేస్తారా? పాలసీ అంటే ఎలిజిబుల్ యూజర్స్ అని కాదండి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అక్కడ యూజర్ అవ్వచ్చు, అప్లికేషన్ అవ్వచ్చు, ఒక గ్రూప్ అవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు మనకి? అంటే ప్రాజెక్ట్స్ లో రిక్వైర్మెంట్ అండి. రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఆ విధంగా థింక్ చేయాలన్నమాట. రిక్వైర్మెంట్ అనేది మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇలా త్రూ ఈమెయిల్ యా ఈమెయిల్ లో పెడతా. అంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ టికెట్స్ త్రూగా వస్తాయండి. కొన్ని ఇప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో సర్వీస్ నౌ అని, ఐసిడి అని ఏదో ఒక టికెటింగ్ టూల్ వాడతారు. కొన్ని రిక్వెస్ట్లు అనేవి టికెట్స్ త్రూగా వస్తాయి. అవి ఏడి నుంచి అయినా రావచ్చు, మనకి అప్లికేషన్ నుంచి అయినా రావచ్చు. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ ఏడి టీం వాళ్ళు రిక్వెస్ట్ లేని రైజ్ చేయరండి మనకి. ఎందుకంటే మనం ఏం చేయం కదా. మనకి ఎప్పుడు కూడా రిక్వెస్ట్ అనేది యూజర్ నుంచే వస్తుంది, లేకపోతే అప్లికేషన్ టీం నుంచి వస్తుంది అండి. యూజర్ నుంచి ఏమొస్తాయి అంటే వాడు ఏమైనా ఇష్యూ ఫేస్ చేసినా లేకపోతే వాడికి ఏదైనా కొత్త యాక్సెస్ కావాలి అంటే వాడికి అప్రూవల్ ఉందనుకోండి. అంటే ఐ విల్ టెల్ యూ దోస్ స్టెప్స్ హౌ అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు అన్నది నేను చెప్తానండి. ఆ విధంగా మనకు
పర్టికులర్ ఇప్పుడు ఏదో ఒక యాక్సెస్ కావాలి యూజర్ కి, ఆ యాక్సెస్ అనేది మనం టికెట్ త్రూగా వచ్చింది, కొన్ని అప్రూవల్స్ కావాలి, ఆ అప్రూవల్స్ ఉంటేనే మనం యాక్సెస్ ఇస్తాం అనమాట. ఓకే, లేదు ఈమెయిల్స్ కానీ టికెట్స్ కానీ టోకెన్స్ కానీ అవి ఎవరు రైజ్ చేస్తారు? ఇప్పుడు మనము వర్క్ చేయాలి అంటే మనకి ఎవరు రైజ్ చేస్తారు అవి? టికెట్స్ అనేది టికెటింగ్ టీమ్ అనేది సపరేట్ గా ఉంటదండి. ఇప్పుడు సర్వీస్ నౌ టీమ్ అనేది ఒకటి ఉంటది, L1 టీమ్. వాళ్ళ దగ్గరికి ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారండి, వాళ్ళ మెయిల్స్ వస్తాయి. ఇదంతా ఏంటంటే సర్వీస్ నౌ అని ఒక టీమ్ ఉంటదండి. సపోజ్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ మీరు వాడుతున్నారు అనుకోండి మీ కంపెనీలో, దానికి ఒక టికెటింగ్ టూల్ కి ఒక సపరేట్ ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ కి ఎండ్ యూజర్ అంటే ఏంటి, ఈ అప్లికేషన్ ఎవడైతే వాడుతున్నాడో ఆక్టా, అప్లికేషన్ వాడిన వాళ్ళు ఈమెయిల్స్ త్రూగా రిక్వెస్ట్ రైజ్ చేస్తారండి సర్వీస్ నౌ టీమ్ కి. సర్వీస్ నౌ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే L1 టీమ్ వాళ్ళు, ఐఎమ్ టెలింగ్ యూ L1 అగైన్, L1 టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టికెట్ రైజ్ చేసేసి ఏ టీమ్ కి అయితే వేయాలో ఆ టీమ్ కి వేస్తారండి. అంటే ఇప్పుడు మనకి వేస్తారు ఆక్టా టీమ్ కి. ఆక్టా టీమ్ లో ఎవరైతే ఆ పర్టికులర్ టాస్క్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారో, ఎవరైతే వర్క్ చేస్తారో ఆ టికెట్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఆ విధంగా. అదే మనకి కొత్తగా ఒక ఇంటిగ్రేషన్ వచ్చింది అంటే ఏంటంటే, మన టీమ్ లో ఎవరైతే ఇప్పుడు టీమ్ ఒక 6-7 మెంబర్స్ 5 మెంబర్స్ ఒక టీమ్ ఉంటే, ఆ టీమ్ లో ఎవరైతే సీనియర్స్ ప్లస్ టీమ్ లీడ్ వాళ్ళు ఉంటారో, వాళ్ళ అప్లికేషన్ టీమ్ వాళ్ళతో కాల్ కనెక్ట్ అయ్యి, లేదా దే విల్ మింగిల్ ఇన్ వన్ మీటింగ్ రూమ్ అండ్ దే సెటప్ ఏ కాల్. ఆ విధంగా మీటింగ్ రూమ్ లో సెటప్ అయ్యి వాళ్ళు రిక్వైర్మెంట్ తెలుసుకొని, వాళ్ళ ఏంటి మీకు రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏంటి పంపించాలి, అట్రిబ్యూట్స్ ఏం పంపించాలి, అంటే ఎంత డెడ్ లైన్ లో మేము ఇది ఇంటిగ్రేట్ చేసి మీకు ఇవ్వాలి, అవన్నీ కూడా మాట్లాడుకొని సెటప్ చేస్తారండి. అంటే ఈమెయిల్స్ ఎవరు సెండ్ చేస్తారండి మనకి? వర్క్ అంతా ఈమెయిల్స్ ఉంటది అన్నారు కదా మీరు. అదేనండి, వర్క్ అనేది 2 విధాలుగా ఉంటది. ఒకటి టికెటింగ్ టూల్ మీకు చెప్పాను కదా, సర్వీస్ నౌ నుంచి వస్తది. ఇంకొకటి ఏంటంటే మనకి అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఈమెయిల్ సెండ్ చేస్తారండి. ఈ విధంగా కొత్త అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మేనేజర్ గాని, వాళ్ళ టీమ్ లీడ్ గాని పంపిస్తారండి. మన మేనేజర్ కానీ, మన టీమ్ లీడ్ కానీ, లేకపోతే పంపిస్తారు. అలాంగ్ విత్ వి విల్ బి ఇన్ సిసి, అంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో ఆ సీనియర్స్ అందరూ సిసిలో ఉంటారు. అప్పుడు మన టీం మొత్తానికి తెలుస్తుందండి ఏ వర్క్ వచ్చినా కూడా అలా. ఎనీ అదర్ డౌట్స్? Yeah, man. This is my first. Like, what is the future of this Okta in the future? Like, in future లో మనకి ఏమైనా లైక్ ఎనీ ఇష్యూస్ వచ్చేట్టున్నాయి, లైక్ రిప్లేస్మెంట్ అయ్యేది కానీ రీప్లేస్మెంట్ అంటే ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే కూడా మనం ఎప్పుడు కూడా ముందుకి నేర్చుకుంటూ అడ్వాన్స్ అవుతూ ఉండాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మీరు వెళ్తారు ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ మీకు కొంచెం కొత్తగా ఉంటది. తర్వాత కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా బాగా దీనిపైన వర్క్ చేసి ఇంకా బాగా అన్ని టెక్నికల్ గా బాగా నేర్చుకుంటే ఇంకో కంపెనీకి మూవ్ అవుతారు. తర్వాత ఇప్పుడు ఏదైనా కూడా అంటే ఎప్పుడు కూడా ఐటీలో అడ్వాన్స్ అవుతూ ఉండాలి. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటదంటే ఇంకొక 10 ఇయర్స్ వరకు అయితే ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఫైన్. 10 ఇయర్స్ తర్వాత కూడా ఐ కాంట్ అష్యూర్ రైట్ లైక్ హౌ ఇట్ విల్ బి. ఓకే, లైక్ మన రోల్ అనేది మన కంప్లీట్ వర్క్ మొత్తం ఆక్టా డెవలపర్ పోర్టల్ లోనే ఉంటుంది కదండి, అడ్మిన్ పోర్టల్ లో. అవునండి. సో హూ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్ అడ్మిన్ పోర్టల్ మేడం? మనమే వర్క్ చేస్తామండి. ఇక్కడ అడ్మిన్ పోర్టల్ డెవలపర్ పోర్టల్ అంటే ఏం ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే యూఏటి అని ఉంటదండి, తర్వాత ప్రాడ్ అని ఉంటుంది. మనం అడ్మిన్ పోర్టల్ డెవలపర్ అకౌంట్ లోనే మనం వర్క్ చేస్తాం. ఫస్ట్ యూఏటీలో చేస్తారండి, దాని తర్వాత ప్రాడ్ లో చేస్తారు, నెక్స్ట్ ఫైనల్ గా మనకి యూఏటీలో చేస్తారు, తర్వాత మనకి ఏంటంటే ఫైనల్ గా ప్రాడ్ ఎన్వైరన్మెంట్ లో పెడతారు అనమాట. మేడం ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది లేదంటే హైబ్రిడ్ లాగా ఉంటుంది? ప్రస్తుతానికి హైబ్రిడ్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ కూడా మామూలుగా డెవలపర్స్ లాగా చేస్తారా మేడం? లైక్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా చెప్పలేమండి. అంటే కంపెనీకి మారిపోద్ది. ఇక్కడేమి డెవలపర్ అలా ఏమి ఇవ్వరు. అనలిస్ట్ అని చెప్పి, లేకపోతే అసోసియేట్ టెక్నికల్ ఆపరేషన్స్ అని చెప్పి, లేకపోతే ఏదైనా టెక్నికల్ కన్సల్టెంట్ అని అలా ఇస్తారండి. సెక్యూరిటీ అనలిస్ట్.
ఓకే. సెక్యూరిటీ కన్సల్టెంట్. నార్మల్‌గా అది అయితే చెప్పలేమండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా ఇస్తారు. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు జావా డెవలపర్, టెస్టర్ అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, టెక్నికల్ లీడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అలాంటివి అలాంటి ఇవ్వరండి. ఓకే. అలాంటివి. మేడం మన లాగ్స్ వర్క్ ఎలా సాఫ్ట్‌వేర్ క్రియేట్ డిఫరెంట్ అవుతాయండి? లాగ్స్ ఎక్కడ క్రియేట్ సెంట్రలైజ్డ్ పాత్ ఏమైనా ఇస్తారా? అందులో ఏమేమి స్పెసిఫిక్‌గా ఇందులోనండి. మనం చూడాలి? ఇందులో లాగ్స్, రిపోర్ట్స్, సిస్టమ్ లాగ్స్ ఇలానే క్రియేట్ అవుతాయి. టైమింగ్స్ మొత్తం మొత్తం ఇన్వెస్టిగేషన్ అన్నీ వస్తాయండి. మనం ఏదైనా ముట్టేయమంటే తెలిసిపోద్ది. వితౌట్ రిక్వెస్ట్ అండి. వితౌట్ అప్రూవల్ ఏం టచ్ చేయకూడదండి. ఓకే. ఓకే. మొత్తం తెలిసిపోద్ది. మనం ఏదైనా చేసేసి చేయలేదన్నా కూడా ఏం వర్కౌట్ అవ్వదు. అదే లాగిన్ మీద ఉంటుంది కదా. మొత్తం అంతా తెలిసిపోద్దండి. టోటల్‌గా మన వర్క్ అనేది ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి మన ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి యూఆర్ఎల్ అండ్ అథెంటికేషన్ ప్రొవైడ్ చేసేయడం వర్కే కదా! మనకి బ్యాక్ ఎండ్ మాక్సిమం వర్క్. ఇక్కడ మనం వెబ్ అప్లికేషన్స్ అవేం క్రియేట్ చేయమండి. అప్లికేషన్ అంటే ఇక్కడ డెవలప్‌మెంట్ అంటే అప్లికేషన్ ఇప్పుడు మీరు చెప్తున్న .NET వాటెవర్ ఇట్ మే బి జావా ఆర్ వాటెవర్ అక్కడ కోడ్ రాసి మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి ఆ విధంగా ఏం చేయమండి. ఆల్రెడీ ఉన్న అప్లికేషన్‌ని ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తామండి. అంటే వాళ్ళ ఆక్టాని యూజ్ చేసి వాళ్ళ వాళ్ళ యాక్సెస్‌లని అంటే యూజర్ యాక్సెస్‌లని గాని, యూజర్ మేనేజ్‌మెంట్‌ని గాని, వాళ్ళ లాగిన్‌ని గాని అలాంటి వాటిని మనం మేనేజ్ చేస్తామనమాట. మనం ఓకే. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ నేమ్ క్రియేట్ చేయమండి. ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన అప్లికేషన్‌ని ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ డెవలప్డ్. యూ ఆల్ నో దట్. సర్వీస్ నౌ ఆల్రెడీ క్రియేటెడ్, ఆల్రెడీ డెవలప్డ్. తెలుసు కదండీ. సో, అలాంటి అప్లికేషన్స్ తెచ్చి మన ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తే దే కెన్ యుటిలైజ్ దేర్ అప్లికేషన్ అండ్ దే కెన్ మేనేజ్ దేర్ అప్లికేషన్ ఈజీలీ బై యూజింగ్ ఆక్టా. ఓకే. యాహ్! వాళ్ళ లాగిన్‌ని, వాళ్ళ వాళ్ళ లాగిన్ యాక్సెస్‌ని, వాళ్ళ సెక్యూరిటీని ఇక్కడ చూసాం కదండీ చాలా ఫీచర్స్. ఇవన్నీ కూడా మనం చేయొచ్చనమాట. వాళ్ళ సెక్యూరిటీని మేనేజ్ చేస్తాం. వాళ్ళ యూజర్స్ బిహేవియర్ డిటెక్షన్, వాటెవర్ అథెంటికేషన్ పాలిసీస్, వాళ్ళు యూజర్స్‌ని క్రియేట్ చేసినవి తెచ్చుకోవడం, అలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేస్తామండి. లేకపోతే మనం ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశాము అంటే, ఆ చేంజెస్‌ని వాళ్ళెలా అంటే ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్లికేషన్‌లో కూడా చేంజ్ జరిగేటట్టు అలాంటివన్నీ మేనేజ్ చేస్తాం. నార్మల్‌గా మనకి ఆక్టా డెవలపర్ డిస్క్రిప్షన్స్‌లో లైక్ దే విల్ మెన్షన్ ఇట్ రైట్ లైక్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద పర్సన్ హూ ఆర్ క్రియేటింగ్ ఎ అప్లికేషన్ బై యూజింగ్ SAML ఆర్ OIDC. అదేనండి. ఆల్రెడీ చెప్పాం గదా! ఇక్కడ మనం SAML, OADC, SW అవి ఇంటిగ్రేషన్ అండి. క్రియేషన్ కాదు. ఇవన్నీ ప్రోటోకాల్స్ అంటారండి వీటిని. SAML, OADC, SW అని ఇవి ప్రోటోకాల్స్ అన్నమాట. ఇప్పుడు ఈచ్ అప్లికేషన్ విల్ హావ్ ఈచ్ అప్లికేషన్ విల్ సపోర్ట్ టు డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఆ అప్లికేషన్ ఏది సపోర్ట్ ఇప్పుడు ఒక అప్లికేషన్ SAML, OADC సపోర్ట్ చేసిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వి విల్ ఆస్క్ ద అప్లికేషన్ టీమ్ వెదర్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ బై యూజింగ్ SAML ఆర్ OADC అని చెప్తే సపోజ్ వాళ్ళు SAML అన్నారనుకోండి. SAML యూజ్ చేసి మనం ఆ అప్లికేషన్‌ని ఆక్టాకి ఇంటిగ్రేట్ చేస్తామండి. ఎనీ డౌట్? మేడం అంటే స్క్రిప్టింగ్ యూజ్ చేసి ఆటోమేట్ చేసే స్కోప్ ఏమన్నా ఉంటదా మేడం? ఇంకా ఆల్రెడీ ఆటోమేటెడ్ అండి. ఇంకా ఆటోమేట్ చేసే ఇక్కడ ఆల్రెడీ ఆక్టా అనేది ఆటోమేటెడే. ఎందుకంటే అన్నీ కూడా చాలా ఈజీగా మనం ఇందులో ఈజీగా చేసేసుకోవచ్చు. ఆటోమేటెడే. ఆక్టా అనేది ఆల్రెడీ ఆటోమేటెడ్. అంటే ఇప్పుడు హ్మ్. జాబ్ డిస్క్రిప్షన్స్‌లో అయ్యి నేను చూసాను. హ్మ్. అంటే పవర్ షెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని అడుగుతున్నారు. హ్మ్. అంటే హ్మ్. అది దేనికి యూజ్ అవుతదని నాకు ఐడియా లేదు అందుకని. అంటే పవర్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఇక్కడ సామెల్ ఉందండి. సామెల్ అని చెప్పాను కదా మీకు. ఈ సామెల్‌లో ఒక ఒక కోడ్ జనరేట్ అవుతదండి. ఆ కోడ్ తీసుకెళ్ళి మన అప్లికేషన్ టీమ్ వాళ్ళకి ఇస్తామనమాట. వాళ్ళ సైడ్ నుంచి ఆక్టా అనేది సెటప్ చేసుకోవాలి కదా! నేను ఆల్రెడీ చెప్పాను. మన సైడ్ సెటప్ చేసుకున్నాక కొన్ని కొన్ని ఇప్పుడు మనం ఇక్కడ మన అప్లికేషన్ టీమ్ నుంచి ఎలా అయితే వెయిట్ ఎ మినిట్. మన అప్లికేషన్ టీమ్ నుంచి ఇక్కడ ఎలా అయితే కొన్ని డీటెయిల్స్‌ని మనం తెచ్చుకుంటున్నామో ఇక్కడ చెప్పాను గదండీ!
ఇక్కడ అప్లికేషన్ టీమ్ నుంచి ఎలా అయితే కొన్ని డీటెయిల్స్ ని మనం తెచ్చుకుంటున్నామో, ఇవి తెచ్చుకొని మన దాంట్లో మనం ఎలా అయితే ఇంటిగ్రేట్ చేసుకుంటున్నామో, వాళ్ళ సైడ్ నుంచి సెటప్ చేయాలంటే శామల్ అసెర్షన్ అని ఒకటి జనరేట్ అవుతుందండి మన దాంట్లో. ఇక్కడ చూడండి, ప్రీవియస్ శామల్ అసెర్షన్ ఉంది కదా, శామల్ అసెర్షన్ అనేది ఒకటి జనరేట్ అవుద్ది. ఆ శామల్ అసెర్షన్ లో మనకి XML కోడ్ ఉంటదండి. ఆ XML కోడ్ లో వాళ్ళకి కావాల్సిన డేటా ఉంటది అనమాట. ఆ డేటా కలెక్ట్ చేసి మనం అంటే కాపీ చేసి లేదా ఆ ఫైల్ ని కాపీ చేసి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనేది వాళ్ళ అప్లికేషన్ లో వాళ్ళు సెటప్ చేసుకుంటారు. అంతేగాని ఇక్కడ మనం కోడ్ ఏం రాయమండి, అర్థం చేసుకోవాలి అంతే. అంటే మినిమం ఏమన్నా స్క్రిప్టింగ్ ఏమన్నా ఉంటుందా? స్క్రిప్టింగ్ ఏమి ఉండదండి, స్క్రిప్టింగ్ ఏమి ఉండదు. ఓకే. మేడం ఇది శామిల్ కి ఓఐడిసి అన్ని ఇంటిగ్రేషన్ మెథడ్స్ ఒకటేనండి, డిఫరెంట్ ఏమైనా ఉంటుంది? డిఫరెంట్ అండి, డిఫరెంట్. మేడం ఈ డెవలపర్ పోర్టల్ లో మనం ప్రతి ఒక్క ఫీల్డ్ గురించి నేర్చుకుంటాం కదా. నేర్చుకుంటామండి. సో తర్వాత ఆఫ్టర్ 2 years డైరెక్ట్ గా 2 years తర్వాత 3 years తర్వాత సేమ్ ఇదే పోర్టల్లో మనం యూజ్ చేసి ఇవి డెవలప్ చేస్తాం మేడం. కొత్తగా ఇంకా ఫ్యూచర్స్ యాడ్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు కదా నేర్చుకోవడానికి కానీ? మన సైడ్ నుంచి మనం ఏం చేయమండి, ఎందుకంటే ఆక్టా మెయిన్ ఉంటది కదా, ఆక్టా కంపెనీ ఉంటది కదండి, వాళ్ళే ఏమైనా చేంజెస్ చేస్తే చేంజెస్ చేస్తారు. దానికి డాక్యుమెంటేషన్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డైరెక్టరీ పీపుల్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా ఇక్కడ హెల్ప్ అని ఉంది కదండి, ఇక్కడ హెల్ప్ లోకి వెళ్తే మొత్తం డాక్యుమెంట్ అంతా ఇందులో ఉంటది అనమాట. ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పేది ఎలా డియాక్టివేట్ చేయాలి, అప్లికేషన్ ఎలా సెర్చ్ చేయాలి, ఎలా అప్లికేషన్ యూజర్స్ కి అసైన్ చేయాలి, ఎలా డియాక్టివేట్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, యూజర్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి, మాన్యువల్ గా యూజర్స్ ని ఎలా యాడ్ చేయాలి, అన్లాక్ చేయాలి, సస్పెండ్ చేయాలి, రీసెట్ చేయాలి, మా పాస్వర్డ్ ఎక్స్పైరీ ఎలా సెట్ చేయాలి, యూజర్ స్టేటస్ ఎలా చేయాలి, అన్ని మొత్తం అనేది ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది ఉంటదండి. సో అలానే కొత్త ఫీచర్స్ ఏమైనా వచ్చినా కూడా ఆ కొత్త ఫీచర్స్ కూడా ఇదే విధంగా డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. సో వీ నీడ్ టు లెర్న్ అకార్డింగ్లీ. మనకు అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదండి, వీ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ఇట్. అదేనండి అడిగారు. హలో, హూ ఆస్క్ దిస్ డౌట్? ఎవరండి అడిగారు? ఎవరు అడిగారండి ఇప్పుడు డౌట్ ఇది? ఓకే, ఎనీ అదర్ డౌట్స్? పవన్, టెల్ మీ. అదే అండి, ఏం లేదు. ఇప్పుడు అప్లికేషన్ టీమ్ కి మేము ఒక డేట్ అనేది ఫిక్స్ అయి ఉంటాము. ఇప్పుడు ఈరోజు జూలై అనుకోండి, జూలై ఎండ్ కి ఇట్లా ఇంటిగ్రేట్ చేసి మీకు ఇస్తామని చెప్తాము. మేము అది చేయలేకపోతే ఒకవేళ అంటే ఆ టైం లోపల వాళ్ళు ఏమైనా ఇది అలా చేస్తారా? ఏం జరగదండి, ఆటోమేటిక్ గా అన్ని అయిపోతాయి టైం టు టైం అంతే. ఒకవేళ ఓకే. అవ్వకపోయినా కూడా వి నీడ్ టు అంటే టీమ్ లీడ్, మేనేజర్, దే విల్ రియాక్ట్ అకార్డింగ్లీ అండ్ దే విల్ డూ సమ్ మగప్. అంటే ఓకే. వాళ్ళే అవన్నీ మేనేజ్ చేసుకుంటారు. ఓకే. అంటే అనుకోని సిచ్యువేషన్స్ లో కొద్ది అదే ఎమర్జెన్సీలో టీమ్ మెంబర్స్ ఇట్లా హ్యాండ్ ఇవ్వడము అది అప్పుడు మా పైనే అదేనండి, ఇప్పుడు మీరే వస్తుందేమో. ఉన్నారనుకోండి, మీరు టీమ్ లో వర్క్ చేస్తున్నారు, మీరు చేయలేదనుకోండి, ఇప్పుడు నా టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయకపోతే నేను రెస్పాన్సిబిలిటీ. సో ఐ నీడ్ టు మేక్ యూ టు వర్క్. అక్కడ అంతే కదండి, ఇప్పుడు మేనేజర్ ఏమో నా పైన ప్రెషర్ వేస్తారు, నేను మీ పైన ప్రెషర్ వేస్తాను. సో వీ నీడ్ టు వర్క్. కరెక్ట్, కరెక్ట్. అలా జరగకపోవడం ఏమి ఉండదండి. ఆ డెడ్ లైన్స్ వచ్చినప్పటికి మనకి ఆ విధంగా వాళ్ళు పెడతారు. ఏమైనా డౌట్స్ ఉన్నా దే విల్ గివ్ సజెషన్స్ అకార్డింగ్లీ. ఓకే, ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ఆర్గనైజేషన్ లెఫ్ట్ అయితే డైరెక్ట్ ఏడీలో డిసేబుల్ చేస్తారు కాబట్టి ఆక్టా ఏడీ ఇంటిగ్రేషన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ యాక్సెస్ అన్నిటికీ డియాక్టివేట్ అయిపోతారండి. ఓకే, మళ్ళీ సెపరేట్ ఆక్టాకి ఏం డియాక్టివేషన్ అవసరం లేదు. అవసరం లేదండి, ఆటోమేటిక్ గా డియాక్టివేట్ అయిపోతాం. ఏడీ తోటి సింక్ చేస్తారు కాబట్టి. అవన్నీ సెట్టింగ్స్ అండి, అవన్నీ సెట్టింగ్స్. అలా అవ్వాలా వద్దా అన్నది మనం సెట్టింగ్ ఎనేబుల్ చేస్తారు. ఓకే, అది ఆక్టాల్నే సెట్ చేసుకుంటాను. ఆక్టాలోనే సెట్ చేసుకుంటామండి. అంటే అక్కడ డియాక్టివేట్ అయితే ఇక్కడ డియాక్టివేట్ అవ్వాలి, అక్కడ క్రియేట్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వాలి, అక్కడ ఏమైనా అప్డేట్ అయితే ఇక్కడ అప్డేట్ అవ్వాలి,
అలా ఏదైనా కూడా అక్కడ పాస్వర్డ్ చేంజ్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ అవ్వాలి. అవన్నీ కూడా ఆక్టాలో సెట్ చేస్తామన్నమాట. ఓకే. ఏడీ తోటి మనం ఆక్టాలో సెట్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఇంకేమి డౌట్స్ లేకపోతే వి ఆల్ కెన్ కనెక్ట్ ఆన్ మండే అగైన్. ఏమైనా డౌట్స్? వన్ లాస్ట్ యాహ్! క్వెషన్ మేడం. యాహ్! చెప్పండి. మేడం జాబ్ మారేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది. సో అది ఎట్లా? మీరు ఆల్రెడీ వర్కింగా? అవును మేడం. ఓకే. దేని పైన చేస్తున్నారు? మామూలుగా సి లైనక్స్ డెవలపర్ మేడం. ఓకే. సి లైనక్స్ డెవలపర్. ఓకే. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అంటే ఇంకా మీరు బాగా అంటే ఫస్ట్ 3 మంత్స్‌కి ట్రై చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో జాబ్ వదిలేసి చెక్ చేయడం కాదు. మీరేం చేయాలంటే బాగా వెల్ ప్రిపేర్డ్ ఉండి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ యాక్సెప్ట్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయండి. ఉండవని నేను చెప్పను. అప్పుడేం చేయాలంటే ఒకవేళ ఏదైనా సెలెక్ట్ అయిపోతే అప్పుడు ఈ ఉన్న కంపెనీతో లీవ్ ఉంటది గదండీ! మన లీవ్. ఆ లీవ్ అవును సార్. 1 మంత్ లీవ్‌గా కన్సిడర్ చేసేయండి. లేకపోతే కొన్ని కంపెనీస్‌లో బయోట్ ఆప్షన్ ఉంటది. అంటే మీరు ఏ కంపెనీ అయితే జాయిన్ అవుతున్నారో, ఆ కంపెనీకి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకోవాలి ఎలా అయినా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందంటే, వాళ్ళే ఆ 90 డేస్ నోటీస్ పీరియడ్‌ని కొంత డబ్బులిచ్చి కొనుక్కుంటారండి. కొనుక్కొని అవును. మిమ్మల్ని తీసేసుకుంటారు. అదొకటి బయోట్ ఆప్షన్ అంటారు. లేదు అలా తీసుకోవట్లేదు అనుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ మేనేజర్‌కి ఏదైనా సెలెక్ట్ అయిపోయారు అన్నట్టుగా మీకు అనిపించిన వెంటనే ఆల్రెడీ చేస్తున్న కంపెనీలో అంటే ఇదొక సజెషన్ అండి. ఐ యామ్ నాట్ ష్యూర్ అంటే ఇలా వర్కౌట్ అయిపోతుందని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న మేనేజర్ మనకి కొంచెం ఫేవరబుల్ పర్లేదు. హి ఆర్ షీ విల్ అప్రూవ్ అంటే మీకొక లీవ్ ఉంటది కదండీ! 30 డేస్ ఆర్ 40 డేస్. దాన్ని నేను వదిలేస్తాను. అంటే అది ఎన్‌కాష్ చేస్తారు కదండీ! వదిలేసి అంటే కంపెనీ అవును. మళ్ళీ మానేసేటప్పుడు ఎన్‌కాష్ ఆ చేసుకోవాలి. 40 డేస్ నేను లీవ్ వదిలేస్తున్నాను అని అన్నారనుకోండి. ఆ 90 డేస్ నోటీస్ పీరియడ్‌లో ఆ 40 డేస్ అనేది తీసేస్తారు. ఓకే. తీసేసి ఆ మిగిలిన రోజుల్ని ఇక్కడ చెప్పుకుంటారనమాట. ఈ పాత కంపెనీలో నేను ఇన్ని రోజుల్లో జాయిన్ అవ్వగలను అని. ఆ ఓకే. విధంగా వాళ్ళని కొంచెం మేనేజ్ చేసుకుంటూ కొంచెం ట్రై చేసి ఇదిగో, అదిగో, అదిగో, ఇదిగో అని చెప్పి ఎలానో మేనేజ్ చేసి రావాలండి. కొన్ని ఓకే. కంపెనీస్ అయితే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ యాక్సెప్ట్ చేసేస్తారు. అది నార్మల్‌గా ప్రాజెక్ట్ బేస్ కంపెనీ అయితే ఓకే అంటారు మేడం. వాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ సర్వీస్ బేస్ కంపెనీ అయితే మోస్ట్‌లీ వాళ్ళు వెయిట్ చేయరు. అది యాక్చువల్‌గా చెప్పలేమండి. కొన్ని ఆ! కంపెనీస్‌లో యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు హ్మ్. వాళ్ళు ఎక్కువ ఇమ్మీడియేట్ జాయిన్ అయ్యి 1 మంత్ జాయిన్ ట్రై చేస్తారు. అదే అలా అడిగినప్పుడు ఇలా చేయాలి. ఓకే. యాహ్! కోర్స్ డ్యూరేషన్ అనేది 45 డేస్ అండి. ఇంక్లూడింగ్ సాటర్‌డేస్ అండ్ సండేస్. ఫీజ్ యూ కెన్ చెక్ విత్ మోహన్ అండి. మోహన్ గారు. అంటే ఇప్పుడు మండే నుంచి పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. ఇంకోటి అవర్స్ ఎంత సేపు ఉంటుందండి? డైలీ 1 అవర్ అండి. డైలీ 1 అవర్. అంటే 5 డేస్ వీక్లీ 5 డేస్. అవునండి. 5 అవర్స్ వీక్లీ. అంటే డైలీ ఓకే. 1 అవర్ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సాటర్‌డే, సండే ఉండదండి. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు 8కి కదా! నెక్స్ట్ 7కి ఉంటుందండి. 7-8. ఓకే. ఓకే. యాహ్! దట్స్ ఇట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది పండు. ఇది ప్రాక్టీస్‌కి ఇన్‌స్టిట్యూట్ ఏమైనా రావచ్చండి? అలా ల్యాబ్ ప్రస్తుతానికైతే దట్ యూ కెన్ చెక్ విత్ మోహన్ అండి. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. ప్రస్తుతానికి క్లాసెస్ అయితే ఆన్‌లైన్ క్లాసెసేనండి. ఓకే. యాహ్! అంటే ఇన్‌స్టిట్యూట్‌లో ఏమన్నా సపోర్ట్ గాని ఎవరైనా ఉంటారా ఏంటి? ఆహ్, లేదండి. ప్రస్తుతానికైతే అదేం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో అందరిని యాడ్ చేస్తారండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను అందులోనే అప్పటికప్పుడే వెంటనే వితిన్ 10 ఆర్ 15 మినిట్స్‌లో రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఓల్డ్ బ్యాచెస్ కూడా నేను సేమ్ అదే విధంగా వాట్సాప్ గ్రూప్‌లో రిప్లై ఇస్తానండి వెంటనే. నాట్ లైక్ ఇప్పుడు మీరు మెసేజ్ పెడితే రేపు సాయంత్రం రిప్లై ఇవ్వడం అలాంటివి కాదు. ఇప్పుడు పెడితే 10 ఆర్ 15 మినిట్స్‌లో నేను రిప్లై ఇస్తాను చూసి. ఐ విల్ బి యాక్టివ్ ఇన్ వాట్సాప్.
లేదు మీకు ఇష్యూ రిజాల్వ్ అవ్వట్లేదంటే నెక్స్ట్ డే క్లాస్ అయ్యేటప్పుడు ఫస్ట్ డౌట్స్ అడ్రస్ చేసి అవి క్లియర్ అయ్యాక క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మేడం ఇది ఫస్ట్ అనేది వాట్సాప్ లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తామండి. అవ్వకపోతే నెక్స్ట్ డే క్లాస్ లో ఫస్ట్ రిజాల్వ్ చేసాకే నెక్స్ట్ క్లాస్ కి వెళ్తాం. యా టెల్ మీ అండి. ఇది నార్మల్ జనరల్ కాన్ఫిగరేషన్ సరిపోతుందండి సిస్టమ్ కి స్పెసిఫిక్ జనరల్ వెరీ జనరల్ అండి. నార్మల్ మీ ఉన్న ల్యాప్టాప్ ని వాడుకుంటే సరిపోతుంది. ఇవి రికార్డింగ్ సెషన్స్ ఎలా చేస్తారు మేడం? రికార్డింగ్స్ ఇస్తామండి. డ్రైవ్ లో ఉంటే యూ కెన్ యాక్సెస్ దట్ వన్స్ ద పేమెంట్ ఈస్ డన్ ఫ్రమ్ యువర్ ఎండ్. మోహన్ గారు అవన్నీ చూసుకుంటారు. యూ కెన్ కనెక్ట్ విత్ హిమ్ రిగార్డింగ్ ద ఫీస్ అండ్ ద రికార్డింగ్ సెషన్స్. హీ విల్ మేనేజ్ దోస్ థింగ్స్. ఓకే. ఇంకోటి లాస్ట్ అండి, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు సాల్వ్ చేసేకి ఇష్యూస్ ఏమైనా చెప్పగలరా? అప్పుడు అంటే ఎట్లా వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే ఆ 1 I year will వరకు ఏమైనా clear doubts, but I can't assure that I can give you a job. అంటే జాబ్ సపోర్ట్ అని మీరే అని అడుగుతున్నారా? అంటే జాబ్ లో జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏమైనా మైనర్ డౌట్స్ వస్తే అంతే, మామూలుగా నార్మల్ గా మేమే మేనేజ్ చేసుకుంటాము. అక్కడ ఏమైనా డౌట్స్ వస్తే ఏమైనా అప్పుడు అడిగి డౌట్స్ వస్తే అడిగితే చెప్తానండి. కానీ అది కంటిన్యూస్ గా అదే ప్రొసీజర్ అంటే ఈవెన్ ఐ కాంట్ సపోర్ట్ ఫర్ దట్. కరెక్ట్ వర్కింగ్ అర్థం చేసుకోగలను. ఊరికే నార్మల్ గా మైనర్ గానే ఉంటాయి అంతే, ఏం లేదు. ఏమైనా అంటే చిన్న చిన్న ఎక్కడైనా డౌట్స్ స్టక్ అయితే ఐ అయితే కెన్ హెల్ప్ యూ. ఓకే అండి. ఎందుకంటే కంపెనీలో ఉన్న సీనియర్స్ అడిగినా కొంతమంది రెస్పాన్స్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అందుకోసం అలా వాళ్ళకి ఏం తెలుసుంటుంది ఉండదండి. సీనియర్స్ కి యూ కూడా. నీడ్ టు బి మెయింటైన్. అంటే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఆ ర్యాపో మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. వి ఆల్సో నీడ్ టు డూ సమ్ హార్డ్ వర్క్. ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్. వాళ్ళతో ఆ ర్యాపో మెయింటైన్ చేయాలి. అందరితో మంచిగా ఉండి వి నీడ్ టు బీ విత్ ఇన్ ఎ ప్లెజెంట్ వే. వి నీడ్ టు బీ ఇన్ ఎ ప్లెజెంట్ వే. మనం ఒకళ్ళ దగ్గర నుంచి మనకు హెల్ప్ కావాలి అంటే హౌ వి నీడ్ టు బీ విత్ దెమ్. థింక్ లైక్ దట్. కరెక్ట్ ఒక కరెక్ట్. వన్ అయినా వన్ కొంతమంది యా ఈగో యా ఐ నో అట్లా దట్. చూపిస్తారు కదా ఐ అండి, అందుకోసం. ఐ నో దట్. బట్ అవన్నీ ఇంకా మామూలేనండి అవన్నీ. అదే నేను మామూలు చూస్తుంటా అని చెప్తుంటా, అందుకోసమే. వేరే యా ఇట్లా జరుగుతుంది, ఫ్రెండ్స్ అట్లా చెప్తుంటారు, అందుకోసం. అవునవును. ఓకే ఓకేనండి. వి విల్ కనెక్ట్ ఆన్ మండే. 7:00 ఉంటుందండి సెషన్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ లైక్ ఫ్రమ్ క్లాస్ 1 యూ కెన్ జాయిన్ ఆన్ మండే. ఎనీ అదర్ డౌట్స్? ఇంకేం లేవు కదండి. ఐఎమ్ గోయింగ్ టు లాగ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. యా. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో లోకేష్, మౌనిక, శంకర్, ఎనీ డౌట్స్? నో. ఓకే.